బోయకొండ గంగమ్మ దేవాలయం సో ఫ్రెండ్స్, ఎంట్రన్స్ ఇవాళ ఫ్రెండ్స్ ఇది. చాలా బోయకొండ జాగ్రత్తగా గంగమ్మ టెంపుల్కి చూడండి. విజిట్ చేసాం ఫ్రెండ్స్. సో ఈ ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏంటి, సో ఈ టెంపుల్ విజిట్ చేస్తే ఏం జరుగుతుంది, ఈ విషయాలన్నీ కూడా మీకు తెలియచేస్తాను. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, బోయకొండ గంగమ్మ దేవాలయం చిత్తూరు జిల్లాలో పొంగనూరు దగ్గర ఉంటుంది. ఈ ఆలయం గ్రామ దేవతాలయం మరియు ఈ ఆలయము చిన్న కొండపై ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ నిత్యం పూజలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఆలయంలో పూజా విధానం అన్ని ఆలయంలోగే ఉంటుంది. కానీ భక్తులు ఎక్కువగా జంతువుల్ని బలిస్తూ ఉంటారు. తమ మొక్కుల్ని తీర్చేందుకు అమ్మవారిని మొక్కొని ఇక్కడికి గొర్రెల్ని మేకల్ని తీసుకొచ్చి బలిస్తుంటారు. వారితో పాటు వచ్చేటప్పుడు పూజా సామాగ్రి తెచ్చుకుంటారు, వంట సామాన్లు తెచ్చుకుంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడే వండి సాయంత్రం వరకు ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా, సో సాయంత్రానికి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోతుంటారు ఫ్రెండ్స్. సో చూసారా ఫ్రెండ్స్, ఇదంతా కూడా కోనేరు. ఇదంతా కూడా అమ్మవారు ఇక్కడికి వచ్చి స్నానం చేస్తారు కొంతమంది. సో ఇంకొంతమంది ఇక్కడ దర్శనం చేసుకుంటారు. కోనేరు దగ్గరకు వచ్చి నీళ్ళు జల్లుకొని వెళ్తూ ఉంటారు ఫ్రెండ్స్. సో చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ ఇక్కడ కోనేరు కూడా. సో ఇది ఒకసారి మీరు చాలా బాగా గమనించండి. ఈ వర్షాకాలంలో అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడు నీళ్లు తక్కువ ఉండడం వల్ల మనకి కొంచెం కనిపిస్తుంది. సో ఇవి ముఖద్వారం ఫ్రెండ్స్. సో ఇక్కడ నుంచి మనం మెట్లు ఎక్కుతూ అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి గర్భగుడిలోకి వెళ్తాము. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఫెస్టివల్స్ జరిగేటప్పుడు కానీ జాతరలు జరిగేటప్పుడు చాలా రష్గా ఉంటుంది. అదేవిధంగా ప్రతి శుక్రవారం రోజు కానీ అండ్ ప్రతి ఆదివారము ఈ కొండ మీదకి రావాలంటే జనాభా చాలా ఎక్కువ మంది ఉంటారు. చుట్టుపక్కల ఊరు వారంతా కూడా ఈ అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వస్తూ ఉంటారు. సో మీరు ఖాళీగా ఉన్నప్పుడు దర్శనం చేసుకోవాలనుకుంటే మండే కానీ వెన్స్డే కానీ లేదు అంటే గురువారం పూట మీరు కానీ వచ్చారంటే కొంచెం ఖాళీగా ఉంటుంది. మంగళవారం కానీ లేదు శుక్రవారం కానీ అండ్ ఆదివారం కానీ ఈ 3 డేస్లో ఎప్పుడు కూడా చాలా బిజీగా ఉంటుంది ఫ్రెండ్స్ అమ్మవారి టెంపుల్. సో చాలా మహిమగల దేవాలయం ఫ్రెండ్స్. సో చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మనం అమ్మవారి టెంపుల్ లోపలికి వెళ్తాము. లోపల ఎక్కడ కూడా మొబైల్స్ అనేవి తీసుకోపోలేదు ఫ్రెండ్స్. అందుకోసమని లోపల మనం ఫొటోస్ వీడియోస్ తీయలేకపోయాం. సో బయట నుంచి ఇది ఎంట్రన్స్ ఫ్రెండ్స్. సో ఇక్కడ టెంకాయలు కొడతారు ఫ్రెండ్స్. ఎవరైనా తీసుకొని వస్తే అక్కడ టెంకాయలు కొడతారు. సో దర్శనం చేసుకున్న తర్వాత రావాలి. ఇది గర్భగుడి ఫ్రెండ్స్. సో వెళ్ళాము, ఫోటో తీయలేదు ఫ్రెండ్స్, అందుకోసం తీయలేకపోయాం ఫోటో. చూసారా ఫ్రెండ్స్, ఇది కొండపైన ఉంది. సో ఇక్కడంతా చూడడానికి కొండలు కానీ చాలా బాగుంటుంది. ఎర్లీ మార్నింగ్ ఇంకా చాలా బాగుంటుంది. సో ప్రతి భక్తుడు మీరు ఎర్లీ మార్నింగ్ వచ్చారంటే ఇక్కడ మీకు చూడడానికి ప్లేస్ వ్యూ చాలా బాగుంటుంది. ఇక్కడ పైనుంచి చూస్తే కొండలు కానీ చెట్లు కానీ చాలా పచ్చగా కనిపిస్తాయి. సో ఎర్లీ మార్నింగ్ వ్యూ మీకు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సో అదేవిధంగా కొండ ఎక్కేటప్పుడు కానీ కొండ దిగేటప్పుడు కానీ మీకు కొండ హైట్ ఉండడం వల్ల మీకు కొంత అనుభూతి అనేది మీకు కలుగుతుంది. కొండ ఎక్కుతున్నామని చెప్పని చాలా హైట్లో ఉంటుంది కొండ. సో ఓన్ డ్రైవింగ్ అంటే మటుకు చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయండి, పైకి వెళ్ళేటప్పుడు కానీ దిగేటప్పుడు కానీ. సో అమ్మవారి టెంపుల్ విజిట్ చేయండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరి ఫ్యామిలీ తోటి. చాలా పవర్ఫుల్ అమ్మవారు. సో మీరు ఏది అనుకుంటే జరుగుతుంది. సో మరిన్ని టెంపుల్ వీడియోస్ తోటి మళ్ళీ కలుస్తాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.